వెజైనల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రివెంట్ చేయడానికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అనే టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడదాం. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం. మనం ఈరోజు మాట్లాడబోయే టాపిక్లు ఏంటంటే ఫస్ట్ థింగ్ ప్యూబిక్ హెయిర్. మనకి వెజైనల్ ఏరియాలో ప్యూబిక్ హెయిర్ అనేది ఎలా క్లీన్ చేసుకోవాలి, అది క్లీన్ చేసుకోవడం ప్రాపర్గా లేక హెయిర్ రిమూవల్ క్రీమ్స్ వాడి ఎలర్జీస్ ఇన్ఫెక్షన్స్తో హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ప్యూబిక్ హెయిర్ రిమూవల్కి ఎప్పుడైనా సరే హెయిర్ రిమూవల్ క్రీమ్స్ అనేది వాడకండి. అండ్ వ్యాక్సింగ్ అనేది చాలా సెన్సిటివ్ ఏరియా కాబట్టి మంచిది కాదు. మెయిన్గా షేవింగ్ అనేది బెటర్ ఆప్షను. ఇంకా అంతకంటే బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ట్రిమ్మింగ్ చేసుకోవడం ఇంకా బెస్ట్ ఆప్షన్ అనమాట. సో ప్యూబిక్ హెయిర్ ఎప్పుడన్నా ట్రిమ్మింగ్ చేసుకోవడం అనేది బెస్ట్ పద్ధతి. ఇంకొకటి ఏంటి అంటే పీరియడ్స్ టైంలో ప్యాడ్స్ అనేది ఎక్కువసేపు ఉంచుకోకుండా అట్లీస్ట్ 3 to 4 hours ఒకసారి చేంజ్ చేసుకోండి. అండ్ సెంటెడ్ ప్రొడక్ట్స్ క్లీనింగ్ కోసం కానీ సెంటెడ్ ప్యాడ్స్ కానీ వాడకండి. సెంటెడ్ సోప్స్ డిటర్జెంట్స్ కూడా వెజైనల్ ఏరియాలో అప్లై చేయకండి. అండ్ థర్డ్ థింగ్ ఏంటి అంటే మనకి సాటన్ కానీ సిల్క్ టైప్ కానీ అండర్ గార్మెంట్స్ వేసుకున్నప్పుడు మనకి హీట్ జనరేట్ అవ్వటం వల్ల తేమ అక్కడే ఉండి ఇన్ఫెక్షన్స్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే కాటన్ అండర్ గార్మెంట్స్ అనేది ఎంచుకోండి. అండ్ సేమ్ ప్రాబ్లం టైట్ జీన్స్ వేసుకున్నప్పుడు కూడా వస్తుంది. సో మీరు ప్యాంట్స్ యూజ్ చేయడం ప్రిఫర్ చేస్తే కాటన్ జీన్స్ కానీ కంఫర్టబుల్గా ఉండే కొంచెం లూజ్ క్లాతింగ్ వేసుకోండి, అంతే తప్ప టైట్ జీన్స్ అనేది అవాయిడ్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే పీరియడ్స్ ప్యాడ్స్ ఎంచుకునేటప్పుడు మనకి కెమికల్స్ బ్లీచ్డ్ ఉండే ప్యాడ్స్ కంటే మనకి బయోడిగ్రేడబుల్ ప్యాడ్స్ కానీ లేకుంటే కాటన్గా క్లాత్గా తో ఉండే ప్యాడ్స్ కానీ లేకుంటే హ్యాపీగా మెన్స్ట్రల్ కప్ కానీ ఎంచుకుంటే వెజైనల్ ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్గా రాకుండా ఉంటాయి అన్నమాట. సో అండ్ వెజైనల్ వాష్కి ఎప్పుడైనా సరే డిటర్జెంట్స్ సోప్స్ వాడకుండా గోరువెచ్చటి నీళ్ళతో వెజైనల్ వాషింగ్ అనేది చేసుకోండి. అండ్ పీరియడ్స్ టైంలో కానీ వైట్ డిశ్చార్జ్ అట్లా రిపీటెడ్గా ఉన్నప్పుడు కానీ అండ్ మన వెజైనా పీహెచ్కి తగ్గట్టుగా వెజైనల్ వాషెస్ మార్కెట్లో దొరుకుతాయి. సో అప్పుడప్పుడు అవి వాడుకోవచ్చు. అదర్వైజ్ రొటీన్గా గోరువెచ్చని వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ వెజైనా క్లీనింగ్ ఎప్పుడైనా సరే వెనక నుంచి ముందు భాగానికి చేయటం వల్ల మోషన్కి వెళ్ళే ద్వారం దగ్గర అంటే యానల్ రీజియన్ నుంచి ఇన్ఫెక్షన్స్ వెజైనాకి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో క్లీనింగ్ ఎప్పుడైనా సరే ముందు నుంచి వెనక్కి ఫ్రంట్ టు బ్యాక్ క్లీనింగ్ అనేది ఎప్పుడైనా చేయడానికి ప్రిఫర్ చేయండి. అండ్ కాటన్ క్లాత్స్ కంఫర్టబుల్గా ఉండే క్లాత్స్ అనేది ఎంచుకోండి. ఈ జాగ్రత్తలు మెయిన్గా తీసుకోవటం వల్ల రిపీటెడ్గా వెజైనల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. అండ్ మీరు ఫుడ్ ప్రాపర్గా తీసుకుంటే ఇమ్యూనిటీ బెటర్గా ఉంటుంది. అండ్ వెజైనల్ ఏరియాకి ఎప్పుడు కూడా టాల్కమ్ పౌడర్స్ లాంటివి అప్లై చేయకండి. అవి ఎలర్జీస్ ర్యాషెస్ రావడమే కాకుండా ఒవేరియన్ క్యాన్సర్స్ వచ్చే రిస్క్ కూడా ఉంటుంది. సో మాయిశ్చర్ తేమ లేకుండా డ్రైగా క్లీన్గా ఉండేటట్టు వెజైనల్ ఏరియాని చూసుకోవాలి తప్ప టాల్కమ్ పౌడర్స్ వెజైనల్ ఏరియాకి అప్లై చేయకండి. సో మెయిన్గా ప్యూబిక్ హెయిర్ కోసం అనేది ట్రిమ్మింగ్ కానీ షేవింగ్ కానీ ఎంచుకోండి. బెస్ట్ అయితే ట్రిమ్మింగ్. కాటన్ క్లాత్స్ అండర్వేర్స్ వేసుకోవడానికి ప్రిఫర్ చేయండి. టైట్ జీన్స్ అనేది అవాయిడ్ చేయండి. న్యాచురల్గా దొరికే ప్యాడ్స్ అనేది వాడుకోండి. సెంటెడ్ ప్రొడక్ట్స్ వాడకుండా ఉండండి. క్లీనింగ్ అనేది ఫ్రంట్ టు బ్యాక్ చేసుకోండి. ఈ జాగ్రత్తలు చేసుకోవటం వల్ల వెజైనల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ముందుగానే అరికట్టుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.